హలో, నేను మీ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, కొత్తూరు, ట్రామా, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ ని. ఈ రోజు నొప్పులు, పెయిన్ కిల్లర్స్ వీటి గురించి మాట్లాడుకుందాం. యూజువల్ గా నొప్పులు రావడం, కొంచెం పెయిన్ ఉందనగానే ఫస్ట్ ఫార్మసీకి వెళ్ళేసి ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ తీసుకొని వాడుకోవడం అనేది కామన్. సో దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. చాలా మంది ఏం చేస్తారంటే మెడ నొప్పి ఉంది, లేకపోతే బ్యాక్ పెయిన్ ఉంది అని చెప్పేసి వెళ్ళేసి ఫార్మసీలో కౌంటర్ లో అవైలబుల్ ఉండే డ్రగ్స్ నార్మల్ గా అడగగానే వాళ్ళు డైక్లోఫినాక్, లేకపోతే డైక్లోఫినాక్ తో పాటు కాంబినేషన్ ఉండే డైక్లోఫినాక్ పారాసెటమాల్, లేకపోతే అసిక్లోఫినాక్ కాంబినేషన్ డ్రగ్స్ ఇవి ఇస్తారు. ఇవి ఏదైనా టెంపరీగా ఎప్పుడైనా ఒకటో రెండో టాబ్లెట్లు వేసుకుంటే పర్లేదు, కానీ ప్రొలాంగ్డ్ గా వాడకూడదు. ఎస్పెషల్లీ మోకాలు నొప్పులు ఉండే అబౌవ్ మిడిల్ ఏజ్ వాళ్ళందరూ మోకాలు నొప్పులు ఇట్లా స్టార్ట్ కాగానే ఏముంది ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటాం అని పెయిన్ కిల్లర్ వేసుకోవడం, రెగ్యులర్ గా ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మెయిన్ గా ఏంటంటే ఒకటి, ఈ పెయిన్ కిల్లర్స్ పనిచేసే దాని వల్ల లివర్ డ్యామేజ్ ఒకటి, కిడ్నీ డ్యామేజ్ ఒకటి చాలా ఎక్కువ ఉంటుందండి. మెయిన్ గా కిడ్నీస్ ఒకసారి కానీ డ్యామేజ్ అయ్యాయంటే మళ్ళీ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు కమ్ బ్యాక్ టు నార్మల్. అంటే ఒకసారి కిడ్నీస్ డజంట్ హ్యావ్ రిపేరింగ్ ఫంక్షన్ ఏమి ఉండదు. ఒకసారి డ్యామేజ్ అయిందంటే ఇట్ బికమ్స్ ఎ క్రానిక్ కిడ్నీ డిసీజ్ గా ప్రోగ్రెస్ అయిపోతుంది. ఈ నెఫ్రాన్స్ డ్యామేజ్ అయ్యే కొద్ది క్రానిక్ కిడ్నీ డిసీజ్ గా ప్రోగ్రెస్ అవుద్ది కాబట్టి సో దాని వల్ల వచ్చే చాలా అనర్థాలు ఉంటాయి. సో పెయిన్ కిల్లర్స్ ఎవరు వాడాలి, ఎలా వాడాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పెయిన్ కిల్లర్స్ మెయిన్ గా నొప్పి వచ్చినప్పుడు ఏదైనా కావాలి అంటే కూడా మాక్సిమం ట్రై టు అవాయిడ్ డైక్లోఫినాక్ కాంబినేషన్ ఆర్ అసిక్లోఫినాక్ కాంబినేషన్ ఆపేసి ఎక్కువగా సెలెక్టివ్ కాక్స్-2 ఇన్హిబిటర్స్ అని ఉన్నాయి, ఎట్రోకాక్సిబ్, లేకపోతే లేటెస్ట్ గా పామకాక్సిబ్ అని ఉంది. ఇట్లాంటి డ్రగ్స్ ని ప్రిఫర్ చేయాలన్నమాట. సో అండ్ ప్రొలాంగ్ గా యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు కంపల్సరీ మీ డాక్టర్ యొక్క కన్సల్ట్ అయ్యి వారు చెప్పిన సలహాను పాటించి దాని ప్రకారం మెడిసిన్స్ వాడాలి, పెయిన్ కిల్లర్స్ స్పెషల్ గా. అండ్ కిడ్నీ డిసీజ్ ఉండే వాళ్ళు, ఏదైనా ఆల్రెడీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉండే వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ వేరేగా ఉంటాయి. నేను చెప్పినట్టుగా సెలెక్టివ్ ఇన్హిబిటర్స్, లేదా వాళ్ళకి మరీ ఎక్కువ పెయిన్, మరీ సివియర్ నీ పెయిన్ ఉందనుకోండి, వాళ్ళకి జాయింట్ లోపలికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ ఇవ్వడం, లేదంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఉంది. కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా జెనిక్యులర్ నర్వ్ ని అబ్లేట్ చేసి ఆ పెయిన్ ని తగ్గిస్తాం. అదే విధంగా ఏజ్ అబౌవ్ 50, అరౌండ్ 60 ఆ టైప్ ఏజ్ ఉండే వాళ్ళందరూ కూడా యూజువల్ గా పెయిన్ కిల్లర్ ఒకవేళ మీరు తీసుకోవాల్సి వచ్చినా గానీ బెటర్ గో ఫర్ కాక్స్ ఇన్హిబిటర్స్ అండి. లైక్ పామకాక్సిబ్ కానీ, ఎట్రోకాక్సిబ్, వాటితో పాటు కాంబినేషన్ డ్రగ్స్ కూడా వస్తున్నాయి. కొంచెం మజిల్ క్రాంప్స్ అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మజిల్ రిలాక్సెంట్ కూడా యాడెడ్ ఉంటున్నాయి. థయోకాల్చికోసైడ్ విత్ ఎట్రోకాక్సిబ్ విత్ థయోకాల్చికోసైడ్ కానీ, లేదా పామకాక్సిబ్ కాంబినేషన్స్ కానీ ఇట్లాంటివి తీసుకోండి. దాంతో కొంచెం బెటర్ గా ఉంటుంది. అంటే మీకు బెటర్ దాన్ గోయింగ్ ఫర్ ఎన్ఎస్ఏడ్స్, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కంటే కూడా వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, ప్లస్ కిడ్నీ డ్యామేజ్ కానీ, లివర్ డ్యామేజ్ ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి. సో వాటిని ప్రిఫర్ చేయండి. నొప్పులకి సంబంధించి ఎక్కడెక్కడ పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్ గానీ ఉందంటే వాళ్ళకి దానికి దేనికి కారణం, ఆ కారణం తెలుసుకొని ట్రీట్మెంట్ చేయాలి. కాబట్టి మీరు ఒక క్వాలిఫైడ్ ఆర్థోపెడిక్ సర్జన్ ని కానీ, లేదా పెయిన్ మేనేజ్మెంట్ ఫిజిషియన్స్ ని కానీ కలిసి తెలుసుకొని దానికి తగినట్టుగా మెడిసిన్ వాడడం మంచిది. థ్యాంక్ యూ.